హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మేనియాలో మునిగిపోయిందా అనిపిస్తుంది. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ కాదు, టోటల్ ఇండియా మొత్తం జగన్మోహన్ రెడ్డి మేనియాలో మునిగిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు అంటే ఈ రోజు ఎన్ని మెసేజెస్, ఎన్ని సోషల్ మీడియా వీడియోస్, ఎన్ని రిలీజ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఈ రోజు మొదలు కాలేదు. 18వ తారీఖు నుంచే, డిసెంబర్ 18వ తారీఖు నుంచే ప్రజలు జగన్మోహన్ రెడ్డి బర్త్‌డేకి సంబంధించిన సెలబ్రేషన్స్‌ని స్టార్ట్ చేసేసారు. మెసేజ్‌లు పెడతాం, పోస్ట్‌లు పెడతాం స్టార్ట్ చేసేసారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివిఎస్ శర్మ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడం జరిగింది. అందుట్లో ఆంతర్యం ఏమిటంటే, దేశ ప్రజలు జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే 21వ తారీఖని మర్చిపోయినట్లున్నారు. 19 దగ్గర నుంచే విషెస్ చెప్పటం, దానికి సంబంధించిన పోస్టులు స్టార్ట్ చేసేసారు. ఇది ఎందుకిలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే 21వ తారీఖు అన్న విషయాన్ని మర్చిపోయారా? లేదంటే అతని పైన అభిమానంతోటి 2 రోజుల ముందు నుంచే పండగ వాతావరణం స్టార్ట్ అయిందా? అంటూ పివిఎస్ శర్మ చెప్పడం జరిగింది. దాంతో ఆగలేదాయన. ఇలా గతంలో ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడుకి గాని, పవన్ కళ్యాణ్‌కి కానీ, లోకేష్ గారికి కానీ, చివరికి దేవాంశుకి కానీ జరిగిందా? అన్న విధంగా కింద క్వెషన్ కూడా వదిలేసాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఎవడికి ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్ దొరకలేదురా నాయనా! మీ కుటుంబంలో ఎవడు కూడా దీనికి అనర్హుడు. జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా విషెస్ వెల్లువలో 3 రోజుల ముందే పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఆయన ముందు మీరెంత అన్న విధంగా పివిఎస్ శర్మ ట్వీట్ చేయటం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి రొ 18వ తారీఖు నుంచే పండగ వాతావరణం స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే ఎలా చేయాలి అని చాలామంది రక్తదానాలు చేసుకుంటున్నారు. చాలామంది టాటూలు వేయించుకుంటున్నారు. వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసల వీడియోస్ అలా వెల్లువలా పంపిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి కేవలం 11 సీట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఈ రేంజ్‌లో ఉందంటే, అది ప్రజాదరణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం, నమ్మకమా? ఎందుకంటే సోషల్ మీడియా పైన పూర్తిగా అటాకులు. జగన్మోహన్ రెడ్డి తాలూకా పార్టీ వాళ్ళంటే వాళ్ళ పైన ఇళ్ల కూల్చేయటాలు, వాళ్ళని జైల్లో పెడతారు, తప్పుడు కేసులు పెడతారు. దాడులు, ప్రతి దాడులు ఇవే జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇంచు మెత్తైన చెక్కు చెదరని గుండె ధైర్యంతో, కరుడు గట్టినటువంటి అభిమానంతోటి, పెళ్ళు ఉబ్బికిన ఆనందంతోటి జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చెబుతూ తమ సత్తాని చాటుకుంటున్నటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, అంతేకాదు ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే ఈ మధ్య ఇద్దరు, ముగ్గురు రాజకీయ నాయకులు మాట్లాడారు. ప్రతాప్ రెడ్డికి ప్రాబ్లమ్ వచ్చిందంటే 300 మంది సైన్యాన్ని పెట్టి నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి అని. అండ్ ఇంకో నాయకుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈస్ ఎ మాస్ లీడర్. ఇప్పటికి కూడా ఎవడైనా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వింటే భయపడాల్సిందే అనేసి. అటువంటి మాస్ లీడర్‌కి మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవడికైనా బుర్ర పాడైపోవాల్సిందే. సో, ఈరోజు తారా స్థాయికి చేరినటువంటి జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్ వల్ల ట్రెండింగ్‌లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. థాంక్ యూ. ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం నేను చెప్పడం కాదు. మీరు ఎక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి అభిమాని అయితే ఒక కామెంట్ ఏసుకోండి. ఈ పోస్ట్‌ని షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.